అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాను. నిన్న లైవ్ లో చెప్పాను కదా, గుడికి వెళ్తున్నాను కాళికామాత గుడికి అని. చాలా రోజులు అనుకుంటున్నాము, వెళ్ళట్లేము. అందుకే గుడికి వెళ్దామని చెప్పి ఫ్రైడే రోజు తొందరగా హాలిడే, పిల్లలకి ఈరోజు హాలిడే కదా, ఆ గుడికి వెళ్దామని తొందర రెడీ అయినాము. ఆ ఇంట్లో కూడా పూజ అయిపోయింది. పూజ చేసుకుని కూడా ఒకసారి చూపిస్తాను, ఓకేనా? చూద్దాం రండి, నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తాను. ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. అంటే పాలు ఒక్కటే పెట్టుకున్నాను ఈ రోజు నైవేద్యంగా, ఎందుకంటే గుడికి వెళ్ళాలి కాబట్టి ఈవినింగ్ ఏదో ఒక ప్రసాదం చేస్తాను, ఓకేనా? ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయింది. అమ్మవారి దగ్గరికి వెళ్తాను. మీరు కూడా అందరూ అమ్మని మొక్కోండి, ఓకేనా? చాలా అంటే చాలా పాజిటివ్ ఉంటదండి, చాలా బాగుంటది. నాకైతే మంచిగా అనిపించింది. అందుకనే నేను మళ్ళీ ఈ రోజు అక్కడికి వెళ్ళాలని చాలా రోజులు నుండి అనుకొని మళ్ళీ వెళ్తున్నాను, ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందామా ఆ గుడికి వెళ్ళే దారిలో. మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి ఎవరన్నా వచ్చారు నన్ను కిడ్నాప్ చేయడానికి. వెళ్తున్నాము గుడికి. హ్యాపీగా మా జర్నీ స్టార్ట్ అయింది. అదిగో ఫ్రైడే అయినా శారీ కట్టుకోకపోవడానికి కారణం ఇదే. మా ఇంటి దగ్గర రాములవారి గుడి. ఈ గుడికి వచ్చాను నేను 2 సార్లు వచ్చా. ఇంటి దగ్గర 2 సార్లు వచ్చా. ఈసారి రావాలి. నా బండి నేను వేసుకొని రావడానికి నువ్వు చెప్పలే కదా నాకు ఆ మాట. చెప్తుంటే వేసుకునేదాన్ని, అప్పుడు ఇద్దరం శారీ కట్టుకునేదాన్ని. నేను హ్యాపీగా నువ్వు ఆ మాట చెప్పుకుంటే నేను శారీ కట్టుకునేదాన్ని. నువ్వు ఆ మాట చెప్పలే నాకు, సరేనా? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక కాస్త వీడియో తీస్తాను. బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాము. చెప్పు ఏంటి చెప్పాలి? కానీ ఫస్ట్ సాలరీ రావాలి. నేను వెంకటేశ్వర స్వామి ఉండిలోనే వేస్తా. కోరిక తిరుమలకి చెప్పకూడదే బంగారు కొండ. అదిగో మేమైతే వెళ్తున్నాము. డిమార్ట్ ఇదేమంటారు బావా? నాస్ సెంటర్ మీదకి వెళ్ళి వెళ్తున్నాం. అదిగో డిమార్ట్. గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అదిగో ఇక్కడ శివాలయం ఉంటది. ఇదే శివాలయం, కొత్తపేట శివాలయమా? చాలా బాగుంటది, రండి విజిట్ చేయండి, ఓకేనా? మేము చాలా సార్లు వెళ్తాం నేనైతే ఆ గుడికి, ఓకేనా? మీరు కూడా విజిట్ చేయండి. ఇక్కడ సిగ్నల్ పడింది, ఆగిపోయినాం మేము. ఓకే పదండి మధ్యలో. ఓకేనా? ఎందుకు ఓకే అని వచ్చేస్తుందా? ఫ్రీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఊరికి ఇబ్బంది లేకుండా. అదిగో బ్రిడ్జి పైకి అయితే వచ్చేసాం. ఈ గుడి అక్కడ ఉండే బావా, వాసవి వైష్ణవి కాంప్లెక్స్ అంటారు, అక్కడ విజయవాడ హైవే రోడ్ ఇదా? ఓకే, విజయవాడ హైవే రోడ్, వాసవి వైష్ణవి కాంప్లెక్స్. విజయవాడ హైవే వస్తుంది. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ అనుకోని, ఈ రోజునే కుదిరింది. మేమైతే నియర్ బై లోకి వచ్చేసా. ఇప్పుడే మా బండికి కొంచెం జ్యూస్ తాగిపించా. మా బండికి జ్యూస్ తాగిచ్చి కొంచెం ఎనర్జీని పెంచుకున్నది. వచ్చేసింది అమ్మ, వచ్చేసింది. ఫ్రైడే ఎఫెక్ట్ వచ్చేసాను.
అయిపోయిందా? దర్శనం అయిపోయింది. ఎవరన్నారు? అయిపోయిందండి అమ్మవారి దర్శనము. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదిగో అందరు అమ్మని దర్శించుకోండి, ఓకేనా? చాలా పవర్ఫుల్. మాకైతే బాగా నమ్మకము, ఓకేనా? మీ అందరికి ఒక్కొక్క చిన్న మాట చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు జరిగిన మెరాకిల్ ఏమైందంటే, మా ఆయన అన్నాను, బాబా మన నిమ్మకాయలు దండ తెద్దామా అని అన్నాను. అంటే అక్కడ చూస్తే నిమ్మకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. మళ్ళీ సారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోవాలని మనసులో అనుకున్నాను. అనుకొని ఇంకా కిందికి దిగాను. మళ్ళీ ఎందుకో కొంచెం అమ్మ కాళ్ళ దగ్గర ఉన్న నిమ్మకాయలు తెచ్చుకున్నానులే, అమ్మకేసిన నిమ్మకాయలు అని చెప్పేసి తీసుకుందామని పైకి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి మనసులో అనుకున్నాను, అమ్మా నీకు ఈసారికి నేను నిమ్మకాయల దండ తేలేకపోయాను, నేను మళ్ళీ సారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు నిమ్మకాయల దండ తీసుకొని వస్తానమ్మా అని చెప్పి నేను అనుకున్నాను మనసులో. అనుకోగానే ఒక ఆవిడ వచ్చిందండి ఆడికి. ఒక ఆవిడ వచ్చి, అమ్మ నిమ్మకాయల దండని అయితే ఆవిడ వచ్చేసి, అమ్మ నిమ్మకాయల దండ కొంచెం హెల్ప్ చేస్తావా అమ్మా వేయడానికి అనిందండి. నాకైతే ఒకేసారి అమ్మా నువ్వు ఉన్నావమ్మా అనిపించింది. చాలా వెయిట్ ఉందమ్మా, ఒకసారి వెయ్యవా నిమ్మకాయల దండ, నువ్వు కూడా హెల్ప్ చేయవా అనింది. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఫ్రెండ్స్, అసలు నిజంగా అమ్మ నువ్వు ఉన్నావు అంతే అని అనుకున్న మనసులో. ఆవిడ అనింది, అమ్మా నువ్వే వేసినట్టేరా దండ అనింది. నేను అన్నాను ఆవిడతోటి, ఏమండి ఇప్పుడేనండి నేను అనుకున్నాను, మా ఆయనతో అన్నాను నిమ్మకాయల దండ వేయలేకపోయాను బావా అని అన్నాను. అనలేదా మీ రూపంలో అమ్మ వచ్చి వేయించిందండి, నేను బాధపడుతున్నానో ఏమో తెలియదు అని అన్నాను. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మళ్ళీ నువ్వు ఉన్నావమ్మా అంతే, ఇంకా చాలు నాకు ఈ జన్మకి. అంటే నేను చెప్పే ప్రతి ఒక్క నా కష్టం సుఖం అన్నీ నీకు తెలుసు కాబట్టి నా బాధని నీ బిడ్డలాగా అనుకొని నన్ను చేస్తాం. చాలు అన్నమని నీళ్ళు వస్తున్నారు ఫ్రెండ్స్ అని చెప్తుంటే, ఓకేనా? ఇది ఈ రోజు జరిగిన ఫ్రైడేలో మిరాకిల్ అమ్మ దగ్గర. ఓకేనా? ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్. వచ్చేసాము అమ్మవారి దర్శనం చేసుకుని. మీరు కూడా మంచిగా కోరుకోండి, అమ్మ ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తుంది, ఓకేనా? నాకు జరిగిన మిరాకిల్ చెప్పాను కదా, మీ లైఫ్ లో కూడా ఏమన్నా ఇలాంటి మిరాకిల్ జరుగుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా? మరి ఇంతటితో ఈ వీడియో ఈవిడ గారు అలసిపోయింది. ఏమో గారు ఇంకొకటి కూడా జరిగింది బావా, ఇంకొకటి కూడా జరిగింది. లాస్ట్ మళ్ళీ వెనక అమ్మవారి టెంపుల్ ఉంటది, అక్కడ టెంపుల్ కి వెళ్ళలేదు. ఆ టెంపుల్ కి వెళ్ళకుండా ఈయన ఇంటికి తీసుకొచ్చేసినాడు. లేదు నేను ఇంటి దగ్గర మళ్ళీ టెంపుల్ కి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ బండి ఆపి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఇలా దండం పెట్టుకున్నాను. ఇట్లా దండం పైకి వెళ్ళి దండ పడిపోయింది ఫ్రెండ్స్. అసలు ఈయన ముందుకు వెళ్ళిపోయాడు. అవునా? పై నుండి దండ పడింది తెలుసా? ఈ రోజు నాకు జరిగిన మిరాకిల్ రెండు వాళ్ళంటే అన్నారు పైనండి, అరే నువ్వు వేసిన దండ ఇలా అయ్యింది అని నేను అన్న, అమ్మ దీవించిందండి మనని అనేసరికి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా వెళ్ళి ఇట్లా దండం పెట్టుకొని అలా చూసి అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను మాట్లాడాను అమ్మతోటి. దండ ఇలా కింద వచ్చి ఆమె కాళ్ళ దగ్గర పెట్టింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. రియల్ గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మ మాత్రం ఉందండి ఖచ్చితంగా. ఓకే, మీరు కూడా అమ్మని దర్శించుకోండి, ఓకేనా? అందరు దండం పెట్టుకోండి అమ్మవారికి. ఓకే, మరి ఈ వీడియో ఇంతటితో అయిపోయింది.